హాయ్ హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి నిధులు ఇచ్చిన వైసీపీ ఎంపీ మాజీ మంత్రి రిక్వెస్ట్ తో మరి ఎక్కడ అరకు, ఎక్కడ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం, మరి అది కూడా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీ నిధులైతే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రికమెండ్ చేయడంతో ఎంపీ స్పందించి ఈ నిధులైతే కేటాయించారు. మరి స్వయంగా ఆయన ట్వీట్ చేసి మరి విషయాన్ని అయితే చెప్పారు. అరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజారాణి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి ఎంపీ ఎల్ఏడిఎస్ కింద నిధులైతే విడుదల చేశారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. మరి అరకు ఎంపీ తనుజారాణి గారికి ధన్యవాదాలు తెలిపిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అరకు పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి డాక్టర్ గుమ్మ తనుజారాణి గారు అడిగిన వెంటనే స్పందించి తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలతోటి కోవూరు నియోజకవర్గంలోని ఈ దిగువ పనులను కూడా మంజూరు చేసినందుకు కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పిఏసీ సభ్యుల నల్లపరెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలిపారు. మరి అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక కొడవలూరి మండలం నార్దారాజుపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికై 5 లక్షలు, విడువలూరు మండలం చౌకచర్ల గ్రామ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 3 లక్షలు, అలాగే విడువలూరు మండలంలోని దంపూరు గ్రామం ఎస్టీ కాలనీలో సైడ్ డ్రైన్ నిర్మాణానికి 2 లక్షల చొప్పున మొత్తం 10 లక్షలు విడుదల చేసినట్టుగా కూడా తెలిపారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి నిధులు ఇవ్వడం ఆసక్తికరంగా కూడా మారింది. మరి దేశంలో ఒక్కొక్క ఎంపీకి కేంద్రం ఏడాదికి 5 కోట్లను ఎంపీ ఎల్ఏడిఎస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద అయితే కేటాయిస్తారు. మరి లోక్సభ ఎంపీలు వాళ్ళు గెలిచిన సొంత నియోజకవర్గంలో ఈ నిధులు అయితే ఖర్చు చేయాల్సి కూడా ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులతోటి మాత్రమే వేరే నియోజకవర్గాలకు నిధులు ఇచ్చేందుకు కూడా అనుమతి అయితే ఉంటుంది. అదే రాజ్యసభ ఎంపీలు మాత్రం ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారో ఆ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికైనా కూడా నిధులు అయితే కేటాయించవచ్చు. రాష్ట్రపతి కొంతమంది ఎంపీలను కూడా నామినేట్ చేస్తారు. వాళ్ళు దేశంలోని ఏ రాష్ట్రంలోని నియోజకవర్గానికైనా కూడా నిధులు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.